హలో ఆల్ వెల్కమ్ టు సినివేరా. బాలకృష్ణ గారి కొడుకు మోక్షజ్ఞని హీరోగా లాంచ్ చేయడానికి బాలకృష్ణ గారు చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కాదు భయ్య. ఆయనే స్వయంగా ఒక సినిమా స్టోరీ రాశారు. బాలకృష్ణ గారి కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిన ఆదిత్య 369 కి సీక్వెల్ గా ఆదిత్య 999 సినిమాతో మోక్షజ్ఞని లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకి స్టార్టింగ్ లో డైరెక్టర్ గా క్రిష్ పేరు వినిపించిన ఆయన హిట్ ట్రాక్ రికార్డ్ సరిగ్గా లేకపోవడం వల్ల ఆయన్ని కాకుండా వరుసగా బ్లాక్ బస్టర్స్ తో దూసుకుపోతున్న అనిల్ రావుపూడిని ఈ సినిమాకి డైరెక్టర్ గా తీసుకోబోతున్నారంట. ఇప్పుడు దాకా డెబ్యూ హీరోతో అనిల్ ఏ సినిమాను చేయలేదు. మరి ఈ సినిమాని యాక్సెప్ట్ చేస్తాడో లేదో చూడాలి. మనందరి ఫేవరెట్ అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ సినిమా డిసెంబర్ 19th కి రిలీజ్ అవబోతుంది. అవతార్ ఫ్రాంచైజ్ లోనే ఈ సినిమా చాలా స్పెషల్ గా ఉంటుందంట. మిగతా 2 పార్ట్స్ లో లేని బిగ్ యాక్షన్ ఎపిసోడ్స్ ని జేమ్స్ కెమెరాన్ గారు ప్లాన్ చేస్తున్నారంట. లాస్ట్ టైం అవతార్ 2 సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా ఫస్ట్ డే 39 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడు అవతార్ 3 ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. బాలకృష్ణ గారి అఖండ 2 సినిమా డిసెంబర్ 5th కి రిలీజ్ కాబోతుంది. మన సౌత్ లో ఈ సినిమాకి పెద్ద కాంపిటీషన్ లేదు గానీ నార్త్ లో మాత్రం అదే డేట్ కి రణ్వీర్ సింగ్ దురంధర్ సినిమా రిలీజ్ అవబోతుంది. ఈ సినిమా మీద నార్త్ లో చాలా హైప్ ఉంది. రణ్వీర్ సింగ్ తో పాటు సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, మాధవన్, అర్జున్ రాంపాల్ ఇలా క్రేజీ కాస్టింగ్ ఉంది. సో పక్కా హిట్ టాక్ పడితే గానీ బాలకృష్ణ గారి సినిమా హిట్ అయ్యే ఛాన్స్ లేదు. కీర్తి సురేష్ ఒక ఇంటర్వ్యూలో ఆడియన్స్ లేడీ ఓరియంటెడ్ సినిమాలు చూడట్లేదు, కేవలం వాళ్ళ ఫేవరెట్ హీరోల సినిమాలు రిలీజ్ అయితే మాత్రమే సినిమా చూస్తున్నారని అంది. ఎంత రాంగ్ థింకింగ్ ఎందుకు చేస్తుందో అర్థం కావడం లేదు. ఆడియన్స్ కి సినిమాలో ఉన్న కంటెంట్ నచ్చితే అది పెద్ద హీరో సినిమానా, చిన్న హీరో సినిమానా, పెద్ద బడ్జెట్ ఉన్న సినిమానా, చిన్న బడ్జెట్ ఉన్న సినిమానా, లేదా హీరో మెయిన్ లీడ్ గా యాక్ట్ చేస్తున్న సినిమానా, లేదా హీరోయిన్ మెయిన్ లీడ్ గా ఉన్న సినిమానా అని చూడరు. అన్ని సినిమాలని వాళ్ళు చూస్తారు, హిట్ చేస్తారు. వాళ్ళకి సినిమా టీజరు, ట్రైలరు అండ్ మిగతా ప్రమోషనల్ కాంటెంట్ నచ్చితే సినిమాని ఖచ్చితంగా హిట్ చేస్తారు. సీనియర్ హీరోయిన్ అనుష్క నటించిన అరుంధతి మూవీ 2009 లో రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర 70 కోట్లు పైగా కలెక్ట్ చేసింది. ఆ తర్వాత రీసెంట్ గా శ్రద్ధా కపూర్ యాక్ట్ చేసిన 3-2 సినిమా హ్యూజ్ కలెక్షన్స్ సాధించింది. దాదాపు 800 కోట్లు పైగా కలెక్ట్ చేసింది. బాలీవుడ్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ అయింది. కళ్యాణి ప్రియదర్శి యాక్ట్ చేసిన లోకా సినిమా 300 కోట్లు పైగా కలెక్ట్ చేసింది. అంతెందుకు మన టాలీవుడ్ లోనే రష్మిక ఫీమేల్ లీడ్ గా యాక్ట్ చేసిన ద గర్ల్ ఫ్రెండ్ సినిమా బిగ్గెస్ట్ హిట్ అయింది. ఏదైనా సినిమా కంటెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సినిమాలో దమ్ము ఉంటే ఆడియన్స్ ఖచ్చితంగా చూస్తారు. అంతేగాని స్టార్ హీరోల సినిమాలు మాత్రమే చూస్తారు, లేడీ ఓరియంటెడ్ సినిమాలు చూడరు అలాంటిది ఏమీ లేదు. రామ్ పోతినేని యాక్ట్ చేసిన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాకి పాజిటివ్ టాక్ ఎంత వచ్చిందో నెగిటివ్ టాక్ కూడా అంతే వచ్చింది. కానీ కాన్స్టెంట్ గా వినిపిస్తున్న మాట ఏంటంటే ఈ సినిమాలో రామ్ ఎనర్జీ గానీ యాక్టింగ్ గానీ చూస్తుంటే మళ్ళీ వింటేజ్ రామ్ చూసిన ఫీలింగ్ వస్తుందని అంటున్నారు. ఒక రెడీ రామకృష్ణ కృష్ణ, నేను శైలజ లాంటి ఫీల్ ఆడియన్స్ కి సినిమా చూస్తున్నప్పుడు వచ్చిందంట. అనుపమ పరమేశ్వరన్ యాక్ట్ చేసిన లాక్డౌన్ సినిమా ఈ డిసెంబర్ 5th కి రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ సంవత్సరంలోనే అనుపమ దగ్గర నుంచి ఏకంగా 5 సినిమాలు రిలీజ్ అయ్యాయి. రజనీకాంత్ గారి 173వ సినిమాని పార్కింగ్ సినిమా డైరెక్టర్ అయిన రామ్ కుమార్ బాలకృష్ణన్ గారు డైరెక్ట్ చేయబోతున్నారు. అయితే ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో సాయి పల్లవి యాక్ట్ చేయబోతుందంట. జనరల్ గా సాయి పల్లవి పెద్ద హీరోల సినిమాల్లో యాక్ట్ చేయదు, ఎందుకంటే ఆ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కి అంతగా ఇంపార్టెన్స్ ఉండదని. అలా చాలా సార్లు పెద్ద హీరోల సినిమాని రిజెక్ట్ చేసింది. కానీ రజనీకాంత్ గారి సినిమాని యాక్సెప్ట్ చేసిందంట. ఆ సినిమాలో మరి తనని అంతలా ఎగ్జైట్ చేసే క్యారెక్టర్ ఏంటో చూడాలి. అల్లు అర్జునానికి లోకేష్ కనకరాజ్ కలిసి ఒక స్టోరీ నేరేట్ చేసాడని టాక్. అంటే ఇందులో నిజం ఎంత ఉందో అబద్ధం ఎంత ఉందో తెలియదు గానీ లోకేష్ అయితే మాత్రం బన్నీ అన్నను కలిశాడంట. ప్రెసెంట్ ఇద్దరి లైనప్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. మేబీ ఒకవేళ వీళ్ళ కాంబినేషన్ సెట్ అయినా ఆ సినిమా సెట్స్ మీదకి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. చిరంజీవి గారు యాక్ట్ చేస్తున్న మనశంకర వరప్రసాద్ గారు సినిమా 2026 సంక్రాంతికి రిలీజ్ అవబోతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార అండ్ స్పెషల్ అపీరియన్స్ లో వెంకటేష్ గారు యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకు గాను చిరంజీవి గారు రెమ్యునరేషన్ కింద 72 కోట్లు తీసుకుంటున్నారంట. ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్న సుష్మితకు ప్రాఫిట్ లో 50% షేర్ ఉందంట. ఇవి ఈ వీడియోకి సరిపడే సినిమా కబుర్లు. ఇంకో వీడియోలో ఇంకొన్ని సినిమా కబుర్లతో కలుద్దాం. అప్పటి వరకు సభకు సెలవు. సినిమా అప్డేట్స్ అండ్ సినిమా కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి.